హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నా డైలీ రొటీన్ మొత్తం చూపిస్తూ ఇంకా చికెన్‌తో గ్రీన్ కలర్ చికెన్ కర్రీ ఎలా చేశానో చూపిస్తున్నాను. ఇంకా చికెన్ ఫ్రై కర్రీ ఎలా చేశానో ఈ వీడియోలో క్లియర్‌గా అయితే రెసిపీస్ 2 చూపిస్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేనైతే తెల్లవారి 6, 6:15 ఈ టయానికైతే లేసాను. ఈ వీడియో సండే రోజు తీసిన వీడియో అండి. సండే అని కొద్దిగా లేటుగా లేసాను. లేగానే ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లి ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లాను. ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ముగ్గు ఈరోజు చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. 9 చుక్కల ముగ్గు మధ్య మధ్యలో చుక్కలు పెట్టుకొని 5 వచ్చేంత వరకు చుక్కలు పెట్టుకోవాలి. ముగ్గు మొత్తం వేసిన తర్వాత మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అయితే నేను ఈ ముగ్గు వేసినప్పటికి మాత్రం మీ ఎండ బాగా వచ్చేసిందండి. చెప్పాను కదా, నేను లేచినప్పటికి కొద్దిగా లేట్ అయిపోయింది. అందుకని ముగ్గు పెట్టేటప్పటికి ఎండ వచ్చేసింది అనమాట. నేను ఈ ముగ్గు మొత్తం వేయడం పూర్తయ్యేటప్పటికి టైం అయితే 8 అయిపోయిందండి. 6:30 నుండి బయట పని చేయడం స్టార్ట్ చేస్తే 8 గంటలకు అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా ముగ్గు అయితే చిన్నదే వేసుకున్నాను కాబట్టి ముగ్గు వేయడం మాత్రం తొందరగా అయిపోయింది. నాకు ముగ్గులు వేయాలంటే చాలా ఇష్టం అండి. పర్వాలేదు, బాగానే వేస్తాను. అన్ని రకాల ముగ్గులు వేయగలను అని చెప్పలేను కానీ చాలా వరకు అయితే ముగ్గులు బాగానే వేస్తాను. సైడ్ డిజైన్లు మాత్రం అంత నీట్గా వేయలేనండి. ఇంకా మిలికిల ముగ్గులు ఉంటాయి కదా, అవి కూడా వేయడానికి నాకు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. మిలికిల ముగ్గులు నేర్చుకునేటప్పుడు కూడా నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతాను. నేర్చుకునేటప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. అయినా సరే మిలికిల ముగ్గులే ఇంటి ముందు వేసినా ఎక్కడైనా షో కోసం అందంగా ముగ్గులు వేసినా సరే మిలికిల ముగ్గులు వేస్తేనే చాలా అందంగా కనిపిస్తుంది. చాలా రోజుల నుండి నేర్చుకోవాలి అని ట్రై చేస్తున్నాను కానీ స్పీడ్గా వేయలేకపోతున్నాను అనమాట మెలికల ముగ్గులు. అందుకని ఇంటి ముందు అయితే ఎక్కువగా చుక్కల ముగ్గులే వేసేస్తూ ఉంటాను. కానీ మెలికల ముగ్గులు వీలైనంత వరకు నీట్గా స్పీడ్గా వేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను వేస్తున్న ఈ చిన్న చిన్న ముగ్గులు ఎంతమందికి నచ్చుతాయో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. చాలామంది మీరు వేసే ముగ్గు బాగుంటుంది అనేసి అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. నాకు కూడా నేను వేసిన ముగ్గులు చాలా వరకు అయితే నచ్చుతాయి. కొన్నిసార్లు అయితే నీట్గా వేయాలని ముగ్గు వేసినా సరే అంత నీట్గా రాదు. అంతే ముగ్గు పిండి ఎక్కువగా ఎగిరిపోతూ ఉంటుందండి. నేను ముగ్గు వేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా ఇంటి చుట్టూ ఎక్కువ చెట్లు ఉంటాయి కదా, ఎక్కువగా గాలి వస్తూ ఉంటుంది. ముగ్గు పిండి వదిలేటప్పుడు ఎక్కువగా ముగ్గు పిండి అయితే ఎగిరిపోతూ ఉంటుంది. నేను మీకు చూపించడానికి వీడియో తీస్తూ ముగ్గు వేసినప్పుడు మాత్రం గాలికి ముగ్గు పిండి ఎగిరిపోతే చాలా కోపం వస్తుంది, చిరాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ముగ్గు ఎంత నీట్గా వేసినా సరే గాలికి ముగ్గు పిండి ఎగిరిపోతుంటే ముగ్గు చూడడానికి అసలు ఏం బాగుండదండి. అసలు ముగ్గు పిండి అంతా కూడా చేయితో ఇలా తీసి కింద పడేసినట్టుగా ఉంటుంది. అసలు ముగ్గులాగే కనిపించదండి. అసలు ఏం బాగుండదు. ఇంకా ముగ్గు మొత్తం వేయడం అయిపోయిన తర్వాత సైడ్ డిజైన్లు అయితే వేస్తున్నాను. చూడండి, ఈ సైడ్ డిజైన్లు అయితే చాలా బాగున్నాయి కదా, సింపుల్గా ఈజీగా వేయడానికి అయితే బాగున్నాయి. ఈ ముగ్గుకి ఈ సైడ్ డిజైన్లో కొద్దిగా అందం వచ్చింది అని అయితే నాకు అనిపించింది. ఇంకా ముగ్గు మొత్తం అయితే వేయడం అయిపోయిందండి. ఇంకా ఈ ముగ్గు మొత్తం వేయడం పూర్తయిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే బాగానే నచ్చింది. చిన్న ముగ్గు అయినా సరే ఫ్లవర్స్ ముగ్గులాగా సింపుల్గా అయితే బాగుంది. ఇంకా సైడ్ డిజైన్లు కూడా చూడండి, సింపుల్గా అయితే బాగుంది. కాకపోతే బాగా ఎండ వచ్చేయడం వల్ల అంత ఎక్కువగా అట్రాక్టివ్గా అయితే ముగ్గు కనిపించడం లేదు. అంటే ఎండ లైటింగ్కి ముగ్గు పిండి వైట్ కలర్లో ఉంటుంది కదా, ఆ లైటింగ్కి ముగ్గు పిండి కలర్కి అంత నీట్గా అయితే కనిపించడం లేదు. ఇంకా ముగ్గు అంతా అయితే ఇలా ఉందండి. ఇంటి చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంది. గాలి అయితే విపరీతంగా వేస్తుందండి. మెయిన్ మా ఇంటి వెనుకున్న మామిడి తోట కోసేసిన తర్వాత ఎప్పుడు కూడా గాలి వేస్తున్నట్టుగానే ఉంటుంది. ఎప్పుడో రాత్రులు మధ్యరాత్రులు అసలు గాలి ఏమీ లేకుండా సడన్గా ఆగిపోయినట్టుగా ఆగిపోతుంది. కానీ ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా సరే విపరీతంగా గాలి వేస్తుంది. ఇంకా బయట పని మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే చిమ్ముకుంటున్నాను. ఇల్లు చిమ్ముకోవడం అయిపోయిన తర్వాత రేకుల కింద కూడా చిమ్మేసుకుంటాను.
నేను ఇల్లు చిమ్ముకునేటప్పటికి టైం అయితే 8:15 ఈ టైం అయితే అయ్యిందండి. ఇంకా కొంతమంది కామెంట్లో అయితే ఎందుకు నువ్వు వీడియోస్ ఎందుకు చేస్తున్నావు, దేనికి ఉపయోగపడుతుంది, ఎప్పుడు సోది చెప్తా ఉంటావు అనేసి అయితే కామెంట్ చేస్తున్నారు. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా నా డైలీ రొటీన్ ఉంటాయండి. అంటే నా గురించి, నా ఫ్యామిలీ గురించి, నేను చేసే పనుల గురించే చెప్తా ఉంటాను. అది మీకు సోదిలా అనిపిస్తే వీడియో చూడకండి. పదే పదే ఎందుకు సోది చెప్తా ఉన్నావు అనేసి కామెంట్ చేయకండి. వీడియో చూసి దాని తర్వాత కామెంట్ ఎందుకు అలా చేస్తారో నాకు అర్థం కాదు. నేను చేసే వీడియోస్ లో ముగ్గు ఎలా వేయాలి, ఇంకా చాలా వరకు కుకింగ్ చేసి రెసిపీస్ కూడా చూపిస్తా ఉంటాను, క్లియర్ గా చూపిస్తా ఉంటాను. ఇంకా కొన్ని మంచి విషయాలు కూడా చెప్తా ఉంటాను. ఇవన్నీ వదిలేసి మా ఫ్యామిలీ గురించి, మా గురించి చెప్పేటప్పుడు మాత్రం కొద్ది సోదిలా ఫీల్ అవుతున్నారేమో. నేను చేసేది నా డైలీ రొటీన్ కాబట్టి అవి కూడా ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే నేను వీడియో లాస్ట్ వరకు ఏదో ఒకటి మాట్లాడగలను. అయితే ఇలా నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మందిలేండి. చాలా వరకు అయితే పాజిటివ్ గానే కామెంట్ చేస్తూ ఉంటారు, మంచిగా కామెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా వరకు జాగ్రత్తలు చెప్తారు. ఇంకా నేను ఏమైనా పొరపాట్లు చేస్తే అవి సరి చేసుకోమని కూడా మంచిగా అయితే చెప్తా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా నా ఛానల్లో చాలా మంది ఉన్నారు. నన్ను బాగా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. కానీ అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న నెగిటివ్ కామెంట్లు వస్తే మాత్రం కొద్దిగా బాధ అనిపిస్తది. ఇంక ఈ రోజు నేను టిఫిన్ అయితే బోండా చేస్తున్నానండి. స్నానం చేసి వచ్చిన వెంటనే బోండా పిండిలోకి కావాల్సినవన్నీ కలిపేసుకొని బోండాలు అయితే వేసేసుకున్నాను. బోండాలు మరీ పెద్దవి కాకుండా, చిన్నవి కాకుండా మీడియం సైజులో వేసాను. బోండాలు మాత్రం చాలా బాగా వచ్చాయి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ బోండాలు అయితే తినడానికి చాలా ఇష్టపడతారండి. కానీ నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు. 1, 2 కాడికి ఎక్కువగా తినలేను. ఎందుకో ఎగుటుగా అనిపిస్తది. కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా ఎక్కువగానే తింటారండి. అందుకని ఇంట్లో వాళ్ళందరూ తింటారు కాబట్టే నేను వారానికి ఒక్కసారైనా బోండా చేస్తాను. టిఫిన్ చేయడం అయిన వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసి నేను కూడా తినేసాను. ఇంకా మధ్యాహ్నం కోసం కూర అయితే ఈరోజు చికెన్ తీసుకొచ్చారండి. మా ఆయన ఇంటికాడే ఉన్నారు, సండే కదా అనేసి చికెన్ తీసుకొచ్చారు. కాకపోతే కొద్దిగా చికెన్ తీసుకొచ్చారు, ఒక 1/2 కిలోయే తీసుకొచ్చారు. ఒక పూటకి చాలే, రెండో పూటకి ఏదో ఒకటి చేసుకుందాం అని అయితే అన్నారు. అందుకని 1/2 కిలో చికెన్ని నేను 2 రెసిపీస్గా అయితే చేస్తున్నాను. కొద్దిగా చికెన్ తెస్తారని నేను అనుకోలేదండి. నేను చేయడానికేమో 2 రెసిపీస్ చేయాలని అనుకున్నాను. కానీ చికెన్ మాత్రం కొద్దిగా తీసుకొచ్చారు. అయినా సరే 1/2 కిలో చికెన్ లోనే 1/2 కిలో చికెన్ అయితే గ్రీన్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకో 1/2 కిలో చికెన్ అయితే చికెన్ ఫ్రై కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను చికెన్ ఫ్రై కర్రీకి అయితే చికెన్ ముందు కలిపేసుకుంటున్నాను. చికెన్ లో ఫస్ట్ అయితే మేము తినే టేస్ట్ కి తగ్గట్టుగా అయితే సాల్ట్ వేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. చికెన్ తక్కువే కాబట్టి 1 టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. చికెన్ మసాలా అయితే బయట కొనేది తీసుకొచ్చి అయితే వేయటం లేదు. చికెన్ మసాలా వరకు అయితే ఇంట్లోనే తయారు చేసి ఎప్పుడు నేను చికెన్ కర్రీకి అయితే వేసుకుంటాను. ఇక్కడ చికెన్ మొత్తానికి ఉప్పు కారం బాగా కలిసేలాగైతే కలుపుకుంటున్నాను. మనం వేసుకున్న ఉప్పు కారం అయితే మొత్తం చికెన్ మొత్తానికి అన్ని ముక్కలకి నీట్ గా పట్టేలా అయితే కలుపుకోవాలి. దాని తర్వాత అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ చికెన్ లో పెరుగు వేసుకుంటేనే ముక్కలు తినేటప్పుడు ముక్కలు కొద్దిగా సాఫ్ట్ గా తగులుతాయి. అందుకని వీలైనంత వరకు పెరుగు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఒక నిమ్మ చెక్క అయినా వేసుకోండి, బాగుంటది చికెన్ కర్రీ. ఇంకా చికెన్ లో అన్ని వేసేసిన తర్వాత మొత్తం నీట్ గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇంకో 1/2 కిలో చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ఇప్పుడు గ్రీన్ చికెన్ కర్రీకి ఎలా కలుపుకుంటానో చూపిస్తాను. ఈ గ్రీన్ చికెన్ కర్రీకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక 4 దాకా పచ్చిమిరపకాయలు, కొద్దిగా తెల్లుల్లి, అల్లము, కొద్దిగా మిరియాలు అయితే కావాలి. ఇంకొద్దిగా అయితే జీడిపప్పు కూడా వేసుకోవాలి. కానీ జీడిపప్పు మీకు చూపించడం అయితే మర్చిపోయాను. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. మనం తీసుకున్న ఈ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా మనం తీసుకునే చికెన్ క్వాంటిటీ బట్టి అయితే తీసుకోవాలి. నేనైతే కొద్దిగేసి అన్ని తీసుకున్నానండి. ఇంకా అన్ని మిక్సీలో వేసేసుకొని మెత్తని పేస్ట్లా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడైతే చికెన్ కలుపుకుంటున్నాను. చికెన్లో అయితే ఫస్ట్ సాల్ట్ వేసాను. దాని తర్వాత ఇంట్లో దంచుకున్న మిరియాల పౌడర్ అయితే కొద్దిగా వేసాను. ఒక నిమ్మ చెక్క సగం వరకు అయితే వేసానండి. మీరు కొద్దిగా ఎక్కువ చికెన్ తీసుకుంటే ఒక నిమ్మకాయ మొత్తం సరిపోతుంది. నేను కొద్దిగా చికెనే తీసుకున్నాను కాబట్టి అరచక్కే వేసాను. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసేసుకొని ఇప్పుడు చికెన్ మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నాను. అల్లం తెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పుదీనా, కొత్తిమీర ఇవి ఆడిచ్చినప్పుడు అల్లం వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడైతే వేయాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకొని మొత్తం చికెన్ అంతా నీట్గా కలిపేసుకోవాలి. పసుపు ఇప్పుడు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మనం తాలింపు పెట్టుకుంటాం కదా, తాలింపులో అయినా పసుపు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే వేసేసాను పసుపు. ఇంకా మొత్తం కలిపేయడం అయిపోయిన తర్వాత ఆడించి పక్కన పెట్టుకున్నాను కదా గ్రీన్ కలర్ పేస్ట్ లాగా, అదైతే వేసేసాను. ఇప్పుడు మనం ఆడించుకున్న పుదీనా, కొత్తిమీర, గ్రీన్ కలర్ పేస్ట్ చికెన్ మొత్తానికి నీట్గా కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇది కలిపేసి ఒక అరగంట అయినా గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మూత పెట్టి ఒక గంటన్నర సేపు పక్కన పెట్టుకోండి. మాకైతే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి నేనైతే బయట ఒక గంట సేపు అయితే పక్కన పెట్టాను. గంట తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని అయితే ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసే ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నానండి. కళాయి పెట్టేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కొద్దిగా ఎక్కువ ఆయిల్ తినగలము అనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఒక 2 చెక్కలు, ఒక 2 మొగ్గలు, కొద్దిగా జీరా వేసేసి కొద్దిగా బిర్యానీ ఆకు 2-3 దాకా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి పెద్దది వేసుకోండి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు. తాలింపుకి అయితే నేను ఇవే వేసుకున్నానండి. మనం వేసుకోవాలి అని అనుకుంటే తాలింపు కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు అయితే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. నేను ఇక్కడ మీకు ఏవేవి చూపించానో వేసేది అవి మాత్రమే వేసాను. ఇంకా తాలింపు కొద్దిగా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత అప్పటికప్పుడు చేసుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకోలేదండి, ఒక 1/2 టీ స్పూన్ దాకా మాత్రమే వేసుకున్నాను. అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత కలిపి పక్కన పెట్టుకున్నాం కదా గ్రీన్ చికెన్, ఇప్పుడు ఈ తాలింపులో అయితే కలిపి పెట్టుకునే గ్రీన్ చికెన్ వేసేసి తాలింపు మొత్తం చికెన్ కి బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇప్పుడే నేనైతే వాటర్ వేయటం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఈ చికెన్ లో కొద్దిగా వాటర్ ఉంటది కదా, ఈ చికెన్ లో ఉండే వాటర్ తోనే కొద్దిగా కుక్ అయిన తర్వాత మళ్ళీ నేనైతే వాటర్ వేసుకొని ఉడికించుకుంటాను. ఇప్పుడైతే చికెన్ నీట్ గా కలిపేసుకుంటున్నాను. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకొని అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకుంటున్నాను అనమాట. మనం ఈ గ్రీన్ చికెన్ కర్రీలోనే ఆడిచ్చిన ఎర్రకారం మిరప్పొడి అయితే వెయ్యమండి అస్సలు. పచ్చిమిరపకాయలు ఇంకా మిరియాల పౌడర్ తోనే చేస్తాము. ఇంకా కూర మూత పెట్టేసి సిమ్ లో ఉడికించుకుంటున్నాను. అంతలోనే కూరకు కావాల్సిన మసాలా అయితే తయారు చేసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో అయితే ఒక 2 దాకా చెక్క మొగ్గ, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఎండి కొబ్బరి అయితే వేసుకొని ఇప్పుడు మళ్ళీ మెత్తటి పేస్ట్ లా అయితే ఆడిచ్చేసుకుంటాను. కొద్దిగా వాటర్ వేసేసి అయితే మెత్తటి పేస్ట్ లా చేసుకున్నానండి. ఇంక నేను అది తయారు చేసే లోపు కూర అయితే బాగా దగ్గరగా ఉడికిపోయింది. నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే మూత పెట్టి అయితే ఉడికించుకున్నాను. ఇంకా మూత తీసి నీట్ గా కలిపేసుకున్న తర్వాత మసాలా ఆడించుకున్నాను కదా, ఆ మసాలా ఇప్పుడు కూరలో వేసేసుకొని ఇప్పుడు ఈ కూరకి మసాలా మొత్తం నీట్ గా కలిసేలాగా అయితే కలుపుకుంటున్నాను. ఈ గ్రీన్ చికెన్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంది. ఎప్పుడైనా కొద్దిగా వెరైటీగా చికెన్ కర్రీ తినాలి అని అనిపిస్తే మాత్రము ఈ గ్రీన్ చికెన్ కర్రీ అయితే చేసుకోవచ్చు సింపుల్ గా. ఇంకా కూర అంతా నీట్ గా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. ఇందాక చికెన్ కర్రీ వేసాను కానీ నీరేం వేయలేదు కదా, ఆ గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసేసి మొత్తం నీట్ గా కలిపేసుకొని అయితే కర్రీలో వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి కూర బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటాను. ఇప్పుడు నేను చికెన్ ఫ్రై కర్రీ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఈ చికెన్ ఫ్రై కర్రీ కొద్దిగా జ్యూసీగా తినడానికి బాగుంటది. చేసే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి. ఫస్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత అప్పుడే తయారు చేసుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత కలిపి పక్కన పెట్టుకుని చికెన్ ఆ అల్లం తెల్లుల్లి పేస్ట్ లో వేసేసుకొని మళ్ళీ మొత్తం చికెన్ అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి అయితే సిమ్ లో కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి, అదే వేగించుకోవాలండి. చికెన్ వేగేలోపు చికెన్ కి కావాల్సిన మసాలా అయితే తయారు చేస్తున్నాను. మసాలా అంటే మసాలా కాదు, కానీ చికెన్ కొద్దిగా జ్యూసీగా ఉంటదని చెప్పాను కదా, దానికోసం అయితే ఇప్పుడు తయారు చేస్తున్నాను. మిక్సీ జారీలో ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక 4-5 దాకా జీడిపప్పు పలుకులు వేసేసుకొని మెత్తని పేస్ట్ లా అయితే ఆడించుకున్నాను. ఇంకా నేను అది ఆడించుకునే లోపు చికెన్ అయితే నీట్ గా వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత పక్కకైతే తీసేసుకుంటున్నాను చికెన్. మళ్ళీ తాలింపు పెట్టుకోవాలని చెప్పాను కదా, అందుకోసం చికెన్ అయితే పక్కకు తీసేసుకొని మళ్ళీ అదే కళాయి పొయ్యి మీద పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి. మీరు కళాయి కడుక్కొని తాలింపు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదు అదే కళాయి పొయ్యి మీద పెట్టేసి తాలింపు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. నేనైతే కళాయి కడగకుండానే పొయ్యి మీద పెట్టేసి అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను. సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసేసుకొని కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నానండి. తాలింపుకి అయితే నేను ఇవే వేసుకున్నాను. మీరు వేసుకోవాలి అని అనుకుంటే ఎండుమిరపకాయ తుంచి వేసుకొని పచ్చిమిరపకాయ కట్ చేసేసి అయితే వేసుకోవచ్చు. ఆవాలు జీలకర్ర చికెన్ కి అంత బాగుండవు కాబట్టి ఎక్కువ మంది అయితే వేయరు, నేను కూడా వేయలేదు.
ఇంకా తాలింపు నీట్గా వేగిన తర్వాత నేను ఆల్రెడీ పేస్ట్లా తయారు చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ అయితే ఈ తాలింపులో వేసేసుకొని ఈ పేస్ట్ కొద్దిగా నూనెలో అయితే వేగాలి. దాని తర్వాత మనము ఇందాక వేగించి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ తీసి ఈ పేస్ట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. గ్రీన్ చికెన్ కర్రీ కాడికి చికెన్ ఫ్రై కర్రీయే చాలా టేస్ట్గా ఉందండి. నాకైతే భలే నచ్చింది. నేను ఇప్పుడు చూపించిన ఈ 2 చికెన్ కర్రీ రెసిపీస్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. కానీ చాలా బాగా వచ్చాయండి. అంటే ఎప్పుడు కూడా ఒకే విధంగా నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను కదా, కొద్దిగా మార్చి చేద్దామనేసి ఇలా 2 రకాలుగా అయితే ట్రై చేశాను. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చిందండి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చికెన్ నేను గ్రేవీలో వేసేసిన తర్వాత గ్రేవీ మొత్తం బాగా దగ్గరగా అయ్యేంత వరకు అయితే బాగా వేగించుకున్నాను అనమాట. ఈ చికెన్ గ్రేవీ కర్రీ అంటే గ్రేవీ కర్రీ కాదులేండి, జ్యూసీగా బాగుంటుంది. ఇది ఫ్రై కూరలాగా ఉండదు, అలానే గ్రేవీ కూరలాగా ఉండదు, కానీ తినడానికి చాలా బాగుంటుంది. మనం అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు, బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా 2 కూరలు కూడా చేయడం అయితే అయిపోయిందండి. ఇక్కడ నేను మీకు వీడియోలో నేను చేసిన 2 కర్రీలు కూడా నీట్‌గా చూపించాలని వీడియో తీశాను గానీ, ఆ వీడియో ఎందుకో అంత నీట్‌గా రాలేదు. కొద్దిగా లైటింగ్ తగ్గిపోయి, లేదంటే లైటింగ్ ఎక్కువగా ఉండేసైతే అంత నీట్‌గా కనిపియలేదు. ఇంకా మొత్తము వండడం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ ఒక దగ్గర అయితే పెట్టేశాను. అందరం ఒకే దగ్గర కూర్చొని అయితే ఇప్పుడు తింటున్నామండి. ఇప్పుడు నేను చేసిన రెసిపీస్ అన్నీ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, వీడియోలో మసగ్గా కనిపిస్తుంది కదా, అంత నీట్‌గా ఏమీ లేదు. ఎందుకు ఈ వీడియో ఇలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ వీడియో అయితే చూశానండి ఇలా ఉందనేసి. ఇంకా రసమున్ని, అన్నము, 2 రకాల కర్రీలు, ఒక చపాతీ అయితే చేశాను. చపాతీ రాత్రి చేసింది అయితే ఉందిలేండి. చికెన్ కర్రీ కదా తింటారేమో అనేసి ఇక్కడికైతే తీసుకొచ్చాను. ఇంకా చికెన్ కర్రీలోకి నంజుకోవడానికి అయితే ఉల్లిపాయలు కట్ చేసేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు అందరం ఒకే దగ్గర కూర్చొని అయితే తింటున్నామండి. మేము ఇలా చికెన్ కర్రీ ఏమైనా నాన్ వెజ్ కర్రీలు చేసుకున్నప్పుడు అందరం కలిసి అయితే తింటాము. కానీ రోజు వెజిటేబుల్ కర్రీస్ ఏవైనా చేస్తే మాత్రం ఎవరికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినేస్తామన్నమాట. ఇంకా మా బాబుకి ఆల్రెడీ తినిపించేశాను. వాడికి ఫోన్ పెడితే వాడు పక్కన కూర్చొని అయితే చూసుకుంటున్నాడు. కానీ చికెన్ కదా, అప్పుడప్పుడు మధ్యలో వచ్చేసి నాకు పెట్టమ్మా అనేసి పక్కన కూర్చొని అయితే చికెన్ ముక్కల వరకే తింటున్నాడు. అన్నం ఆల్రెడీ తినేశాడు. చాలా ఇష్టంగా తింటాడండి చికెను. మనం అప్పుడప్పుడు అయినా సరే ఫ్యామిలీ మొత్తం ఒకేసారి కలిసి తింటే చాలా హ్యాపీగా అనిపిస్తది కదా. నేను ఎప్పుడు నాన్ వెజ్ కర్రీలు ఏ వండినా సరే అందరం కలిసి తింటాం కదా, నాకు అప్పుడు కొద్దిగా సరదాగా హ్యాపీగా అనిపిస్తది. సరదాగా కూర్చొని అయితే అందరం కలిసి అయితే తింటా ఉంటాము. అయితే మా ఆయన ఇంటికాడ ఉన్నప్పుడే నేను మాక్సిమం నాన్ వెజ్ కర్రీస్ అయితే చేస్తానండి. ఎందుకంటే మా ఆయన ఉన్నప్పుడే చికెన్ గానీ మిగతా ఏవైనా తీసుకొస్తారు, లేకపోతే లేదనమాట, తేవడానికి ఎవరు లేరు. ఇంకా మేమెళ్ళి తెచ్చుకోవడానికి కూడా వీలు కాదు. కొద్దిగా వేరే ఊరెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తది. అందుకని మా ఆయన ఉన్నప్పుడు మాత్రమే నేను ఇలా నాన్ వెజ్ కర్రీలు ఏవైనా కొద్దిగా వెరైటీగా అయితే చేస్తాను. నేను చేసిన ఈ 2 రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చాయండి. ఇంకా అందరం అయితే తినేస్తున్నాము. తినడం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ బయట వేసుకొని అయితే ఫస్ట్ అయితే నానబెట్టుకుంటున్నాను. గిన్నెలు ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత దోముకున్నాం అనుకోండి, దోమేది కొద్దిగా సులువుగా ఉంటుంది. అదే నానబెట్టకుండా ఎండిపోయిన గిన్నెలు దోమాలంటే కొద్దిగా దోమడం లేట్ అవుతుందండి. అందుకని నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ అయితే ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ నీరు వేసుకొని అయితే నానబెట్టుకుంటాను. దాని తర్వాత గిన్నెలు అయితే దోముకుంటానండి. ఇంకా నేను ఈ గిన్నెలన్నీ బయట వేసుకునేటప్పటికి నీరు కూడా వస్తున్నాను. ఇంకా నీరు అన్ని గిన్నెలకి పట్టుకోవడానికి ఇబ్బంది అనిపించలేదు. ప్రతి గిన్నె కూడా నిండా అయితే నీరు పెట్టేసుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ గిన్నెలు నానేలోపు బట్టలు కూడా నానబెట్టుకున్నాను. కానీ ఈరోజు వీడియోలో బట్టలు ఉతికేది అయితే చూపించడం లేదండి. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా బట్టలు ఉతికేది అయితే చూపిస్తున్నాను కదా, అందుకని ఈ వీడియోలో అయితే చూపించలేదు. ఆల్రెడీ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది కదా అనేసి మరి అదైతే నేను మీకు చూపించలేదండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. బాయ్ బాయ్.